హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. ఈరోజు కర్డ్ యూజ్ చేసి కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్‌గా 1/3 కప్ పెరుగండి, హాఫ్ కప్ షుగర్ వేసుకున్న క్లిప్ మిస్ అయ్యింది అండ్ పావు కప్ ఆయిల్ అండి. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కలిపి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. అందులో షుగర్ గ్రానుల్స్ ఏమి లేకుండా నీట్‌గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అండి, 1 కప్ షుగరు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా జల్లించుకొని పెట్టుకున్నాను. ఇవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇందులో రియాక్షన్ మొదలవుతుంది, అందువల్ల మనం నెమ్మదిగా కలుపుకోవాలి. మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటూ కొద్దిగా అలా కలుపుతూ ఉండాలండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే. ఇంకా 1/4 కప్పు మిల్క్ అండి. మిల్క్ కూడా కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో మిల్క్ తీసుకోకూడదు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకుంటూ పాలు మిక్స్ చేసుకోవాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా పాలు పడతాయి. నాకు 1/4 కప్ కన్నా 2 టేబుల్ స్పూన్ పాలు ఎక్కువ పడ్డాయండి. ఇలా కలుపుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి, ఇదే రిబ్బన్ కన్సిస్టెన్సీ. ఇలా బాగా కలుపుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అండి. ఎగ్లెస్ కేక్స్కి వెనీలా ఎసెన్స్ అంత అవసరం ఉండదు. హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టిన్ తీసుకోవాలండి. ఆ టిన్ తీసుకొని ఈ బ్యాటర్ అంతా సిప్ చేసుకోవాలి టిన్లోకి, మొత్తం అంతా నీట్గా క్లీన్ అయ్యేలాగా. తర్వాత 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ పెట్టుకొని ఉంటాం కదా, 10-12 మినిట్స్ అందులో మన ఈ బ్యాటర్ సిప్ చేసుకొని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. 30 మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయింది. అస్తమానం ఓపెన్ చేయకూడదండి, ఇలా వస్తే బేక్ అయినట్టు. దీని తర్వాత 10-15 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చే వరకు పక్కన పెట్టుకోవాలండి. కేక్ చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలండి. 10-15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. చాలా ఫ్లఫీగా ఉంటుందండి కేక్, ఒకసారి ట్రై చేయండి. ఫుల్ లింక్ ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. బాయ్ అండి.